మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మనకి బ్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంటే కదా! అంటే నార్మల్‌గా అప్పుడప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి పెద్ద అవసరం ఉండకపోవచ్చు గానీ, నాలాగా నెలకి, 2 నెలలకోసారి ట్రావెల్ చేసే వాళ్ళకి బ్యాగ్స్‌ని చాలా వాటి యూజేజ్ అనేది ఎంత ఉంటదో వాళ్ళకే తెలుసనమాట. అందుకోసమే వీడియో. అంటే మనకి ఒక్కొక్క ల్యాప్‌టాప్‌కి ఒక బ్యాగ్ ఉంటుంది. తర్వాత మన ప్రతి ఒక్క గ్యాడ్జెట్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. సో, మనం నార్మల్ బ్యాగ్‌లో ఏసి ఇలా డ్రాప్ చేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి కదా! అలా గాకుండా ఉండాలని జెప్పేసి నేను రీసెంట్‌గా ఒక బ్యాగ్ పర్చేస్ చేశాననమాట. హలో ఎవ్రీవన్. మన ఛానెల్‌లో బ్యాగ్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇదేందిరా బ్యాగ్ అనుకుంటారు. అది స్టోరీ మొత్తం లాస్ట్ వరకు చూడండి అర్థమైతది మీకు. సో, అదే నేను రీసెంట్‌గా తీసుకున్న బ్యాగ్ అనమాట. మీకోసం చూపిద్దామని జెప్పేసి మళ్ళీ తీస్తున్నా అనమాట. ఇదే, ఇదే మన బ్యాగ్ అనమాట. ఎంపైర్ అని జెప్పేసి అంటే నేను రీసెంట్‌గా నా ఫ్లిప్‌కార్ట్‌లో సెర్చ్ చేస్తుంటే నాకు కనిపించిందనమాట. దీనికున్న ప్రత్యేకత ఏంటంటే పియూ మెటీరియల్. మన స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అనమాట. పియూ వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే నార్మల్ బ్యాగ్స్‌కేమో మనకి బ్యాక్ సైడ్ రెయిన్ కవర్ ఇస్తాడు. దీనికి అట్లా రెయిన్ కవర్ కాకుండా టోటల్లీ మనకిది ఎట్లా చెప్పాలంటే వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది ఎందుకంటే గనక మనకి గ్యాడ్జెట్స్ అనమాట. లైక్ గింబల్ గానీ, మొబైల్ గానీ, పవర్ బ్యాంక్ గానీ, లేకపోతే రీసెంట్‌గా కొన్న క్యామ్ గానీ, మనకి క్యాప్ ఇంకా ఎక్స్‌ట్రా మన గ్యాడ్జెట్స్‌ని ఇందులో పెట్టుకోవచ్చు. అయితే మన బ్యాగ్ కలెక్షన్స్ ఏమున్నాయని మనం తర్వాత చూద్దాము. అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దామనమాట ఎట్లా ఉంది ఏందనేది. మనకి జిప్స్ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. సో, ఇట్లా వచ్చిందనమాట మనకు ఓపెన్ చేస్తే. మనకిది ఎట్లా అంటే 35 లీటర్స్ కెపాసిటీ. 2 డేస్ ట్రిప్స్‌కెళ్ళినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గనక మనకి ఏదైనా మెయిన్ ఏదైనా ఫ్లైట్‌లో ట్రావెల్ చేసినప్పుడు గ్యాడ్జెట్స్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. మనకి 2 కవర్స్ ఉన్నాయి. లోపల ఒకటి జిప్ ఒకటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి యూఎస్‌బీ కేబుల్ ఇచ్చాడు దీనికి. సో, మనకి మొబైల్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అట్లా యూజ్ చేసుకోవచ్చనమాట. లోపల ఒకటి స్ట్రాప్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఒకటుందనమాట. ఇది ల్యాప్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మేబీ దీనికి ల్యాప్‌టాప్ పౌచ్ కూడా ఉందనమాట. కనిపిస్తుందా క్లారిటీగా? సో, ఫస్ట్ జిప్ తర్వాతది సెకండ్ జిప్ అనమాట. మనకి ఇందులోనే లైక్ ల్యాప్‌టాప్ గూడా మనం క్యారీ చేయొచ్చు. మీకోసం ఇది ల్యాప్‌టాప్ గూడా పెట్టి చూపిస్తాను. మనకి ల్యాప్‌టాప్ కన్వీనియంట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. మీకు కనిపిస్తుందా వీడియో క్లారిటీ? ఇది మనకి 15 ఇంచెస్ నా ల్యాపే అనమాట. మనకి పట్టేసింది ల్యాపీ గూడా. చూసారు గదా! మనకి ల్యాపీ తర్వాత మనకి క్లోజ్. సో, ఇది బ్యాగ్ అనమాట. బ్రాండ్ నేమ్ గూడా ఎంపైర్ అని చెప్పేసి వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ స్ట్రాప్స్ కూడా చాలా బాగున్నాయి. స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇది మనకి బ్యాగ్. అంటే నా బ్యాగ్ కలెక్షన్స్ మీకు చూపిస్తాను. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. నేను చూడాలని కూడా ఫోర్స్ చేయను. అయితే నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేసిన బ్యాగ్ అనమాట. అది కూడా 2020లో తీసుకున్నాను కరోనా టైంలో. చూసారు కదా! ఇదే అనమాట. ఇది మేబీ ఒక 45 లీటర్స్ కెపాసిటీతో వచ్చేది. కాకపోతే ఇది షోల్డర్స్‌కి ఏసుకోవడం వల్ల మనం ఎక్కువ క్యారీ చేస్తాం కదా! షూస్, డ్రెసెస్ అందువల్ల కొంచెం అన్‌కంఫర్టబుల్ అని చెప్పేసి నేను ఇది కొన్ని రోజులు వాడాను. తర్వాత పక్కకు పెట్టేసాను ఇది. ఇది మనకి ఫస్ట్ యూజ్ చేసిన బ్యాగ్. ఎక్కడికైనా అంటే 1 ఆర్ 2 డేస్ ఎక్కడికైనా వెళ్తే బాగుండాలని చెప్పేసి తర్వాత అమెరికన్ టూరిస్టర్ తీసుకున్నాను. 3 ఇయర్స్ దాటింది. అంటే దీని టైం కూడా అయిపోయిందనమాట మనకి. తీసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. మనకి కన్వీనియంట్ ఉంటాయి గానీ. సో, ఏమైందంటే ఇందులో కూడా ఎక్కువ క్యారీ చేయాలంటే కొంచెం ఎట్లా అంటే మనకి వాటర్‌లో ట్రెక్కింగ్ చేసినప్పుడు గానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గానీ కొంచెం ఏదైనా పెట్టాలంటే ఇందులో కొంచెం కేర్‌ఫుల్ ఉండాల్సొస్తుందనమాట. అంటే కొంచెం క్లాతీ గదా! ఇబ్బందవుతుందనమాట. అందుకే కొంచెం దీన్ని గూడా మనం ఇప్పుడు అంటే దీని కాలం కూడా అయిపోయిందని చెప్పొచ్చు. ల్యాప్‌టాప్ తీసుకున్నాననమాట. ల్యాప్‌టాప్ కోసం ఉండాలి. దానికి సెపరేట్ పౌచ్ ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇంకో బ్యాగ్ తీసుకున్నాను. అదే ఇదనమాట. మనకి ఎన్నైనా 3 బ్యాగులు గదా! సో, ఇది ఓన్లీ నేను ల్యాప్‌టాప్ పర్పసే యూజ్ చేస్తాననమాట. దీనికి కూడా నార్మల్ బ్యాగే దీనికి చూపించాల్సిన అవసరం కూడా ఏముండదు. కాకపోతే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సింపుల్ బ్యాగే. ఇది ఓన్లీ ల్యాప్‌టాపే ఉంటదనమాట. ల్యాప్‌టాప్, కేబుల్ వైర్స్, నా చార్జర్స్ అనేవి ఓన్లీ ఇందులోనే పెడతాననమాట నేను. నా ఓన్లీ ల్యాపీ కోసమే ఈ బ్యాగ్. ఇప్పుడు మీరు చూసినన్ని ఒక ఎత్తయితే ఇప్పుడు చూపించేది ఇంకో ఎత్తనమాట. ఎట్లా అంటే అసలు అది పెట్టిన ప్రైస్ ఏమో గాని ఒక 1800 లోపే పెట్టాను నేను. అసలు అంతకు మించి యూజ్ చేశాననమాట. ఎట్లా అంటే ప్రతి ట్రావెల్‌కెళ్ళినా నాకది కంపల్సరీ నాతో ఉండాలనమాట. ఇంకో కామెడియన్ థింగ్ ఏందంటే నేను ఈ బ్యాగ్ వచ్చిన తర్వాత ఒక 2 రోజులు ఎక్కడికెళ్ళినా కంపల్సరీ తీసుకెళ్తా నేను. మా వాళ్ళైతే నవ్వుతారనమాట. ఏందిరా 2 రోజులకి ఇంత పెద్ద బ్యాగ్ ఏందంటమాట. చూసారు కదా! ఇది మనకి సఫారీ బ్రాండ్‌తో వస్తుంది. సఫారీ ట్రాలీ ఇది. వీల్స్ కూడా అసలు ఎంత రఫ్ అండ్ టఫ్ అంటే నేను నా స్టడీ పర్పసే గానీ, తర్వాత ట్రావెలింగ్ పర్పస్ గానీ, నేను ఇప్పుడు 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలంటే అది అందులో పెట్టుకొని పోతా. 2 జతలు, 3 జతలున్నా నేను అసలు బ్యాగ్ షోల్డర్ కూడా వేసుకొని ల్యాప్ గీపి అందులో వేసుకొని పోతాననమాట. సో, మనకి ఇదే ట్రావెల్ బ్యాగ్ అనమాట. కానీ క్వాలిటీ అది మాత్రం అవసరం అని చెప్పొచ్చనమాట. ఇప్పటిదాకైతే ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. మనం ఎంత రఫ్‌గా యూజ్ చేసినా గానీ. అయితే రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఇంకో బ్యాగ్ పర్చేస్ చేశాననమాట. ఎట్లా అంటే అరుణాచలం వెళ్ళినప్పుడు కొన్ని గింబల్స్ అయి కొంచెం జారిపోవడం అలా జరిగిందనమాట. సో, నాకు ఆ ఫ్రస్ట్రేషన్ ఇంటికి రాగానే ఒక చిన్న బ్యాగ్ చూద్దామని చెప్పేసి చూసాననమాట. అప్పుడు తీసుకున్న బ్యాగే స్మాల్ బ్యాగ్. చూసారు గదా! కానీ చాలా కన్వీనియంట్ అనమాట. చాలా బావుంటుంది.
ఈవెన్ దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. మనకి సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే జిప్స్ పెడితే మనకి ఏది తీయడానికి ఉంటదనమాట. ఇది ఎందుకంటే గనక మనకి పవర్ బ్యాంక్, తర్వాత గింబల్, స్మాల్ కెమెరా, చిన్న క్యాప్, ఈవెన్ వాలెట్ సరిపోద్దనమాట. ఎక్కడికి వెళ్ళినప్పుడు మన ఇట్లాంటి ట్రాలీస్ అనేసి ఏమో మనకి రూమ్‌లో ఉంటాయి గదా! ఇదేందంటే మనకి హ్యాండ్ క్యారీ చేయొచ్చనమాట. మనకి ఫ్రంట్, బ్యాక్ ఇట్లా ఏసుకోవచ్చు. తర్వాత ఇట్లా గూడా ఏసుకోవచ్చు. మంచి ట్రెండీ ఉంటుందనమాట. మనకి గ్యాడ్జెట్స్ సేఫ్ అనమాట. మన వాలెట్, తర్వాత మన యాక్సెసరీస్ అన్నీ ఇందులో క్యారీ చేయొచ్చు. దీని తర్వాత ఇంకో బ్యాగ్ తీసుకున్నా, అది కూడా చూపిస్తాను. మనకి బ్యాగ్స్ అయిపోయినాయనమాట. లాస్ట్ బ్యాగ్ అదే రీసెంట్‌గా దీన్ని అన్బాక్సింగ్ కూడా చూపించా కదా! ఇదే అనమాట. నాకు చాలా ఇష్టమైన బ్యాగ్ అని చెప్పొచ్చు. దీన్ని ఇప్పటిదాకైతే యూజ్ చేయలేదు. అంటే తర్వాత మనకి నెక్స్ట్ ట్రిప్‌లో మనకి యూజింగ్ ఉంటుందనమాట దీనితోటి. గట్టిగా వాడొచ్చు దీన్ని గూడా. మనకి ఏదైనా వాటర్ ప్రూఫ్ అనమాట. ఇట్లాంటి దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా కన్వీనియంట్ ఉందనమాట. దీన్ని వాడకం అనేది నెక్స్ట్ ట్రిప్‌లో దీన్ని ఎట్లా ఉంది అని చెప్పి దీని రివ్యూ అప్పుడు ఇద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ ఆకాష్ నేచర్ ట్రావెలర్. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్.